కథనం అంటే నేరేటివ్ గురించి ఇదిగో ఒక క్విక్ అనాలిసిస్. అసలు ఈ కథనం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కథను చెప్పే విధానం. దీనికి 3 పిల్లర్స్ ఉంటాయి. ఇతివృత్తం అంటే స్టోరీ లైన్, నేపథ్యం అంటే ఆ కథ ఎక్కడ జరుగుతోంది, ఇంకా పాత్రలు. ఈ 3 కలిస్తేనే కథకు ప్రాణమొస్తుంది. ముందుగా మొదటి విషయం, కథనాలు చాలా రకాలుగా ఉంటాయి. అద్భుత కథల్లా పూర్తిగా కల్పన కావచ్చు, లేదా మీ సొంత అనుభవాల్లా నిజ జీవితానికి సంబంధించినవి కూడా కావచ్చు. ఏదైనా సరే ఆ 3 బేసిక్ ఎలిమెంట్స్ మాత్రం కంపల్సరీ. ఇక రెండవది, ఒక మంచి కథనాన్ని ఎలా అంచనా వేయాలి? చూడండి, ఇది కేవలం సంఘటనల లిస్టు చెప్పడం కాదు. మంచి కథనమంటే అది చదివేవాళ్లలో ఫీలింగ్స్, ఎమోషన్స్ని క్రియేట్ చేయాలి. వాళ్ళు ఆ ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. అలా కనెక్ట్ అవ్వలేకపోతే ఆ కథ ఫెయిల్ అయినట్టే. ఫైనల్గా రచయితలు ఈ ఫీల్ని ఎలా తీసుకువస్తారు? ఇక్కడే కొన్ని ట్రిక్స్ వాడతారు. ఉదాహరణకు రూపకం అంటే ఆ అబ్బాయి చూపు గద్దచూపునా ఉంది అనడం, లేదా ధ్వని అనుకరణం, వర్షం టపటపమని పడింది లాంటి సౌండ్స్ వాడటం. ఇంకా మానవీకరణం అంటే చల్లని గాలి నా చెంపపై నెమ్మదిగా పాకింది అన్నట్టుగా ప్రాణం లేని వాటికి ప్రాణం పోయడం. కాబట్టి గుర్తుంచుకోండి, ఒక గొప్ప కథనమంటే కేవలం ఏం జరిగిందో చెప్పడం కాదు, అది జరుగుతున్నప్పుడు మనకు ఎలా అనిపించిందో మనల్ని ఫీల్ అయ్యేలా చేయడమే.